అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం మడిసిమల్ గారు. నమస్కారం. సార్, ప్రత్యేక హోదా పోయినసారి 2019లో ప్రచారంలో బాగా బాగా నలిగిన అంశం. లేదంటే ప్రజల నోళ్ళలో గాని, ఎస్పెషల్లీ జగన్ గారు బాగా ప్రచారం చేశారు. అయ్యయ్యో! చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకెళ్లారా? ప్రత్యేక హోదా తీసుకొని రాలేదా? అని చెప్పేసి మేము లారీలో ఎసుకెళ్దాము, తీసుకొచ్చేసారు తీసుకెళ్దాం అనేసి చాలా హడావుడి చేశారు. తర్వాత గెలిచిన వెంటనే బాగా ప్లేట్ మార్చి సార్ అని బతిమాటం కోసం భరిస్తాను. ఇప్పుడేమో సో ఇంక అయిపోయింది. ఆ తర్వాత 2019లో ఒకసారి సార్ అంటారు. ఆ తర్వాత ప్రతిసారి పేపర్ స్టేట్మెంట్ తప్పితే, అది బయటకొచ్చే పేపర్ స్టేట్మెంట్ తప్పితే నిజంగా రిక్వెస్ట్ చేసింది లేదు, అది వచ్చింది లేదు. తర్వాత ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు ప్రత్యేక హోదా మేమే తెస్తాము అని చెప్పేసి. అసలు ఇంత ప్రత్యేక హోదా అనేది ఇంకా ఉందా? దాని వ్యాలిడిటీ ఉందా? అసలు ఏంటది? దాని గురించి ఏం జరుగుతుంది? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు మొట్టమొదటిగా 2019 తర్వాత ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు బూటకం అండి, వాళ్ళు దొంగోళ్ళు అంతే. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి పోరాడాడు, ఆయన మోసం చేశారు, ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. ఇది గతించిన గతం చూసాం మనం. ఆ రోజు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి పోరాడితే ఆయన ఓడించారు అంటే దాని వాల్యూ పోయినట్టే కదా. ఇక దాని గురించి మాట్లాడే ప్రయోజనం ఏంటండి? ఇక అసలు ప్రత్యేక హోదా ఏంటి? మీకు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా అనౌన్స్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం అని చెప్పారు. అంటే భౌగోళికంగా ఆ ప్రాంతాలను బట్టి ప్రత్యేక హోదా ఇస్తారు, అంటే ఈస్టర్న్ స్టేట్స్ లాగా. అలాగే ఫైనాన్షియల్ గా మన స్టేట్ కోరుకొని విభజన జరిగింది, హైదరాబాద్ లాంటి నగరం కోల్పోయింది కాబట్టి కోల్పోయాం కాబట్టి దానికి బదులుగా పైన ప్రత్యేక హోదా ఇద్దామని చెప్పేసి అన్నారు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్. ఇక ప్రత్యేక హోదా విషయం అంటే నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను ఇందాక ఎవరో మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు చాలా చాలా చక్కగా చెప్పాడు. ఏంటంటే ఒక బస్సు కొనుక్కున్నాం అనుకోండి, మనం ఓ 40%, 50%, లేకపోతే 60% మనం పెడతాం, 40% అప్పు తెచ్చుకుంటాం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అదే ప్రత్యేక హోదా ఉంటే ఏమవుతుందంటే మనం 10 పైసలు పెట్టి 10% పెడితే 90% ఇస్తాం. అది ప్రత్యేక హోదా. సబ్సిడీ కానీ సబ్సిడీయే అది. దాన్ని క్యాల్కులేట్ చేసి ఆ డబ్బు ఎంత అయితే అంత ఇచ్చేయడానికి చెప్పబడ్డ దాన్ని చట్టబద్ధం చేయమన్నాడు చంద్రబాబు. వాళ్ళు అది చేయలేదు కాబట్టి మాకు బాధ వచ్చింది. ఆ డబ్బు తెచ్చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ డబ్బు తెచ్చేసుకుని 300 దొబ్బేసి 100 ఏదో చేశాడు. ఇక్కడ ఆయన మామూలు డైలైట్ రాబరీ పట్టబాగులు జేబులు కొట్టేసినవి కాకుండా, అంటే మన మద్యం మీద గట్ట తీసేసుకుని ఇసుక మీద దొబ్బినంత జేబులు కొట్టేసినట్టే కదా. ఆదమర్చి ఉన్నప్పుడు దొబ్బేయటమే కదా అంతా, అవునా కదండి. ఇదొకటి. రెండేంటంటే ఆయన ఇసుక మీద, మద్యం మీద, లేకపోతే అప్పులు తెచ్చి ఎన్నాటితో పాటు దీన్ని కూడా లాగేశాడు కేంద్రం నుంచి. వాళ్ళు కూడా సావడానికి ఇచ్చి పడుతుంటాడు. ఇప్పుడు మళ్ళీ సంఘాలు కొన్ని, సిపిఎం, సిపిఐ ఇలాంటి వాళ్ళు ఆ ప్రత్యేక హోదా సాధన సమితి ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మొదలెడుతున్నారు. నేను ఏమంటానంటే ప్రత్యేక హోదా గురించి నేను మాట్లాడితే నాకైతే ఒళ్ళు మండిపోతుంది. 2019లో ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు కాళ్ళకు అడ్డం పెట్టి వీళ్ళు మరి వాడిని ఓడించడానికి సుప్రయత్నం చేశారు. తర్వాత కూడా 4 ఏళ్ళు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అక్కడ కుమ్మేస్తాడు అని. మేము ఉద్యమం చేసిన ఎవడు చూపించాలయా? నువ్వు చూపించేలా ఉద్యమం చేస్తే వాళ్ళు చూపిస్తారు, నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తే ఎవడు చూపిస్తాడు? మేము మాట్లాడుతుంటే చూపించట్లేదా? చెప్తున్నారు లేదా? అవును సార్, చాలా మంది వచ్చారు ఇలాగ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు. నేను 4 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. 4 ఏళ్ళ నుంచి చూపిస్తున్నారు జగన్ దొంగోడు అని చెప్పాను. నువ్వు అన్నావా? జగన్ దొంగ, జైలుకెళ్ళి వచ్చాడు, సిగ్గు లేకుండా ఎన్నుకున్నారు, దాని పనిష్మెంట్ అనుభవిస్తున్నారు చెప్పాం. ఓపెన్ గా చెప్పాం. ఇవాళ చెప్తాను, రేపు చెప్తాను. నువ్వు చెప్పాలాగా, నువ్వు చెప్పలేదు. నువ్వు ప్రత్యేక హోదా అంటే నీ ఎంగలు వస్తారు జనం, ఎందుకు వస్తారు? అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసి అరాచకం చేత నోరు మూసుకుని ఇవాళ ఎలక్షన్ ముందు వచ్చి ప్రత్యేక హోదా మీద ఎత్తావంటే నువ్వు వద్దు మాకు ప్రత్యేక హోదా వద్దు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలంతే. 100 ప్రత్యేక హోదాలతో సమానం. జగన్మోహన్ రెడ్డి బూచోడు, అరాచకవాది, క్రూరుడు, రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేసి కూడా లేకుండా ఉంటే అదే ప్రత్యేక హోదా. ఆ స్టేజ్కి జనం వచ్చారు, మీరు తీసుకొచ్చారు మీ రాజకీయ పార్టీలు. ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతుందని నేషనల్ వైడ్ చెప్పాల్సిన కాంగ్రెస్ నోరు మూసుకుంది. ఇవాళ వచ్చి మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. అది కూడా చర్యలు వచ్చిన తర్వాతనే, అంతకుముందు పెద్దగా ఏం మాట్లాడలేదు. అంచేత వీళ్ళు
దానికి కూడా తెలంగాణలో టీడీపీలో పార్టీలు సాయం పడితే వచ్చారు. మళ్ళీ ఇక్కడ పోయి టీడీపీని విమర్శిస్తారు చంద్రబాబు గారి బుద్ధి ఉంది వాళ్ళకి అసలు. జగన్మోహన్ రెడ్డి ఏదో అంటున్నారు అనుకుంటున్నారు. అసలు వెనకాల ఏ కుట్ర ఇప్పుడు కాంగ్రెస్ లో సగం మంది జగన్మోహన్ రెడ్డి మనుషులు ఆ బిస్కెట్లు తిని కూడా ఉన్నారు. కేవీ రామచంద్ర ఎవరు? ఆత్మ. రాజశేఖర్ ఆత్మ. మొండవేల అరుణ్ కుమార్ ఎవరు? ప్రేతాత్మ. రాజశేఖర్ ప్రేతాత్మ. ఆత్మ ప్రేతాత్మ చెరుకు పక్కన ఉన్నాయి. ఇందులో అతను న్యూట్రల్ గా ఉంటాడు. శుక్రాచార్యుడు లాగా ఆ వక్రాచార్యుడు రాయమండ్రిలో ఈ ప్రేతాత్మ ఏకంగా వీళ్ళ దగ్గర ఉంటాడు కాంగ్రెస్ లో. జగన్మోహన్ రెడ్డి అనుక్షణం సర్వబేళలా కాపాడుతూ ఉంటారు వాళ్ళు. రేపు కాంగ్రెస్ ఇండియా కూటమి వచ్చిందనుకో ఈ దొంగోడు మళ్ళీ బయటే ఉంటాడు. అర్థమైందండి? రాజకీయాలు అలా మారిపోయినట్టు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. అందరూ దొంగలే. బాబు సినిమా వచ్చింది అలాగే అందరూ దొంగలే. ఈ ప్రత్యేక హోదాలో ఇవన్నీ అడగడం అనవసరం. మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా గాయపడింది. మీ బాధ్యతగా మీ భవిష్యత్తుకి నాది బాధ్యత అని ఎంచుకుంటారు బాబు. అప్పుడు మీ బతుకు మీరు బతుకుతారు. మీ కూడు మీరు తింటారు. మీ ఇంట్లో మీరు ఉంటారు. లేదంటే మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు ఎవడొకడు. నువ్వు వెళ్ళు మీ ఆవిడతో ఇంకా సేపు ఉంటాను అంటాడు. లోపదీపం పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. దవడమే కొట్టేసి నీ మీద కేసు వేస్తాడు. ఏం చేస్తారు? ఇలా జరుగుతుంది. జరగదంటారా? ఎవరో సభకి వెళ్ళాడని చెప్పేసి చంపేశారు ముని అన్న అతన్ని. ఏంటిది అరాచకం? ఒక వారు తలపెట్టేశారు పల్నాడులో. ఎంత అరాచకం నడుతుంటే వాడు వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయకూడదు అన్నారు. వాళ్ళు వెళ్ళి మీటింగ్ పెట్టుకుని ఆ చీరల పంపిణీ చేస్తుంటే వీళ్ళు అడ్డుకుంటే వీళ్ళని కొట్టారు పోలీసు వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఇంకా కోడ్ వచ్చినా కూడా పోలీసులు ఇప్పుడు ఇలాగే వ్యవహరిస్తున్నారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు కాదు సిగ్గుసారం వదిలేశారండి. అది వేరే విషయం. ఆ అధికారులు అందరూ అర్జెంట్ గా డీజీపీని మార్చాలా. ఇప్పుడు సాధారణంగా ఎలా బలరామకృష్ణ సినిమా చూశారు మీరు? అందులో శోభన్ బాబు రాజశేఖర్ అందాం. శోభన్ బాబు వీళ్ళిద్దరికి బాబు ఒకటే, తల్లిలు వేరే ఉంటారు. ఈ ఉంచుకున్న దాని కొడుకు కానీ లేకపోతే రెండో పెళ్లి కొడుకు కానీ వాళ్ళకి చాలా ఆగ్రహం ఉంటది. ఎవరి మీద? అసలు వాళ్ళ మీద కసితో రగిలిపోతూ ఉంటారు. ఆ ద్వేషంతో వాళ్ళ బాబు కులం తిడుతూ ఉంటారు. ఇది కారణం. అలాంటి బాధ ఏమైనా ఉందేమో తెలియదు వీళ్ళకి. మరి ఈ ప్రత్యేక హోదాన్ని పక్కన పెట్టేసి పార్టీలు ముందుకు వెళ్ళేసి నెక్స్ట్ లెవెల్ అంటే ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ పోయినసారి టీడీపీ తెలంగాణలో పోటీ చేయకుండా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా తీసుకొస్తారో, లేదంటే కేవలం కొన్ని ప్రాంతాల్లో కడప జిల్లాలో, ఎందుకంటే అక్కడ జరిగిన పొలిటికల్ బాధ కానీ ఆ విషయాల్లో. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇప్పుడు రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రత్యేక హోదా అయితే ఎవరండి ఎవరు? ప్రత్యేక హోదా గురించి కూడా ఇలా ఆలోచన మానేసి వాళ్ళు ఇస్తున్న ప్యాకేజ్ తీసుకోవడం బెటర్. రాష్ట్రానికి అవసరం ఇంకా ప్యాకేజ్ గురించి ఇంకా వస్తుందండి. ఒక 5 ఏళ్ళు పెంచినట్టు ప్యాకేజ్ 90% 10% ఈక్వేషన్ 10:90 ఈక్వేషన్ లో రాష్ట్రానికి మేలు జరిగితే దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ రకంగా ఆలోచించాలి ఎవరన్నా. రేపు అతని పరిపాలనకు వచ్చి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. సార్ ధన్యవాదాలు సార్. సో మీ ఉద్దేశం ప్రకారం ప్రత్యేక అంశాన్ని పక్కన పెట్టేసి మిగతా రాజకీయ పార్టీలన్నీ ముందుకెళ్లాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు.